సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకి, బిఎల్ఓలను బలిగొంటున్న సర్ పనిభారం, ఉత్తర తమిళనాడును ముంచెత్తిన దిత్వా, చెన్నైకి చేరువగా తీవ్ర వాయుగుండం, శీతాకాలంలో టిబెటన్ల ఉన్ని దుస్తులకు భలే డిమాండ్, డేంజర్ స్క్రబ్ టైఫస్, జిల్లాలో పెరుగుతున్న కేసులు, జీజీహెచ్కు నెలలో 5 నుంచి 10 మంది, ఆరోగ్యకర సమాజంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర, వివాహ బంధంలోకి సమంత రాజ్, ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం, విశాఖలో పర్యాటకులకు అదనపు ఆకర్షణ, ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య, భారత్ 13 నమీబియా 0, ప్రపంచ కప్లో శుభారంభం, హై బీపీకి నిద్రతో కళ్ళెం. ఈరోజు వార్తలను చూద్దాం. డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకి. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట చేస్తున్న నగదు మోసాలపై దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేసుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒకే తరహా దర్యాప్తు జరపాలని జాతీయ దర్యాప్తు సంస్థకు నిర్దేశించింది. సిబిఐని తమ రాష్ట్రాల్లోకి అనుమతించాలంటూ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది. సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలను గుర్తించి స్తంభింపజేయడానికి ఏఐ సాంకేతికతను లేక మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించడం లేదని రిజర్వ్ బ్యాంక్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేసింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్టు వలలో చిక్కి బాధితులుగా మారిన హర్యానాకు చెందిన వృద్ధ దంపతులు చేసిన ఫిర్యాదును సుమోటోగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన బెంచ్ స్వీకరించింది. ఎక్కువగా సీనియర్ సిటిజన్లపైనే సైబర్ నేరగాళ్లు కన్నేసి వారు జీవితాంతం కష్టించి కూడబెట్టిందంతా దోచేస్తున్నారని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. బిఎల్ఓలను బలిగొంటున్న సర్ పనిభారం. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో బూత్ స్థాయి అధికారుల వరుస మరణాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పని ఒత్తిడి, లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారుల నుంచి వస్తున్న బెదిరింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా యూపీలోని బిజ్నూర్ జిల్లాకు చెందిన బిఎల్ఓ సర్వేష్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో బతకాలనుంది కానీ ఏం చేయను అంటూ నిస్సహాయతను వ్యక్తం చేశారు. పని ఒత్తిడి వల్ల ప్రశాంతతను కోల్పోయానన్నారు. యూపీలో ఇదే విధమైన కారణాలతో ఇప్పటికే 5 బీసీఓలు మరణించినట్లు వెల్లడైంది. ఉత్తర తమిళనాడును ముంచెత్తిన దిత్వా తుఫాను కారణంగా ఉత్తర తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని వర్షం కురిసింది. దీంతో చెన్నైతో పాటు ఆయా జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నైలోని ప్రధాన రోడ్లపై సైతం మోకాళ్లోతున నీరు ప్రవహించింది. భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో పలు విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంది. అండమాన్, చెన్నై మధ్య తిరగాల్సిన 4 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఇదిలా ఉండగా ఈరోజు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. చెన్నైకి చేరువుగా తీవ్ర వాయుగుండం. దిత్వా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. గంటకు సగటున 5-6 కిలోమీటర్ల వేగంతో తమిళనాడు, పుదుచ్చేరికి అతి సమీపంగా పయనిస్తూ సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకి చేరువుగా వచ్చింది. చెన్నైకి తూర్పున 50 కిలోమీటర్లు, నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదా సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల, మధ్య ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ సోమవారం వర్షాలు కురిశాయి. మేఘాలు ఆవరించడంతో చలి వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లాలో వేకువజాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నెల్లూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. నెల్లూరు జిల్లాలోని రావూరు మండలం పెంచలకోనలో జలపాతం ఆకట్టుకుంటోంది. శీతాకాలంలో
టిబెటన్ల ఉన్ని దుస్తులకు భలే డిమాండ్. మంచు కురిసే వేళలో చలి అల్లికల్ని చీల్చుకుంటూ జోష్తో జాగింగ్ చేసేవారు కొందరైతే అర్ధరాత్రి సైతం హాయిగా తిరిగేవారు ఇంకొందరు. ఫిట్నెస్ ప్రియులైన యువతరమైన చిన్నారులైనా ముదుసళ్ళైనా వెన్నులో వణుకుకు బై బై చెప్పేస్తున్నారంటే అందుకు కారణం మన నగరానికి ఏటా అతిథులుగా వచ్చే టిబెటన్లు. గాంధీనగర్లోని అలంకార్ రోడ్డు చిరునామాగా టిబెట్ దేశానికి చెందిన 17 కుటుంబాలు దాదాపు 40 ఏళ్లుగా ఊలు దుస్తులు అమ్ముతూ చలి రోజుల్లో నగరవాసికి వెచ్చదనాన్ని అందిస్తున్నాయి. డేంజర్ స్క్రబ్ థైపస్. జిల్లాలో పెరుగుతున్న కేసులు. జీజీహెచ్కి నెలలో 5 నుంచి 10 మంది స్క్రబ్ థైపస్ కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. జీజీహెచ్లో కేసులు పెరుగుతుండటంతో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధికారులు తగు జాగ్రత్తలు చెబుతున్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో స్క్రబ్ థైపస్ ఉంటుందని, అక్కడ సంచరించే జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుందని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా వర్షాకాల పంటలు వేసే జూలై నుంచి జనవరి సమయంలో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, ఎలుకల ద్వారా మొక్కలపైకి చేరి దాని ద్వారా రైతును కుట్టే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు. జీజీహెచ్లో నెలకు కనీసం 5 నుంచి 10 స్క్రబ్ థైపస్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కనీసం రోజుకు 5గురు ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. వీరిలో అధికంగా వ్యవసాయ పనులు చేసేవారు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. స్క్రబ్ థైపస్ కేసు జీజీహెచ్కు మొదటిసారి 2008లో వచ్చింది. నాటి నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారికి తీవ్రమైన జ్వరం వస్తుందని, అయితే చాలామందికి ఇటువంటి వ్యాధి ఉందని తెలియకపోవడం వల్లే ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా కుట్టిన 2 రోజుల్లోనే తీవ్రమైన జ్వరం రావడంతో పాటు కళ్ళు పసుపు రంగులోకి మారతాయి. మొదట్లో టైఫాయిడ్, మలేరియా అనుకుని వాటికి సంబంధించిన మందులు వాడతారని, రోజులు గడవడం వల్ల తీవ్రత ఎక్కువవుతుందని వైద్యులు తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. జ్వరం వచ్చిన 72 గంటల్లోనే మలేరియా, టైఫాయిడ్తో పాటు స్క్రబ్ థైపస్, లెప్టోస్పైరోస్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధికి ప్రత్యేకంగా మందులు లేవని, దీర్ఘకాలంగా యాంటీబయాటిక్ వాడితే తగ్గుతుందని అంటున్నారు. ఆరోగ్యకర సమాజంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర. ఆరోగ్యకర సమాజంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధ్యమవుతాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. 2030 నాటికి రాష్ట్రం ఎయిడ్స్ రహితంగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల ఎయిడ్స్ పాజిటివిటీ రేటు 2.34 నుంచి 50% తగ్గిందన్నారు. అలాగే కొత్తగా 25,000 కేసుల నుంచి 13,000 కేసులకు తగ్గాయన్నారు. పాజిటివ్ రేటు 0.10 నుంచి 0.04% తగ్గిందన్నారు. దాదాపు 36,000 రూపాయల నుంచి 40,000 రూపాయల ఖరీదైన యాంటీ రిట్రోవైరల్ మందులను 59 ఏఆర్టీ సెంటర్ల ద్వారా అందిస్తున్న విధి విధానాలను వివరించారు. 15 మొబైల్ టెస్టింగ్ యూనిట్ల గురించి వివరించారు. 2030 నాటికి భారత్తో పాటు ఏపీని కూడా ఎయిడ్స్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 42,000 మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పెన్షన్లను అందజేస్తుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎయిడ్స్ అంటే ఉండే ఒకప్పటి భయం ఇప్పుడు లేదన్నారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ ఎయిడ్స్పై పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఉత్తమ సమాజం ఏర్పాటవుతుందన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేబిఎన్ చక్రధరబాబు, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, నెట్వర్క్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వివాహ బంధంలోకి సమంత, రాజ్. హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవ ఆలయంలో వీరి వివాహం సోమవారం ఉదయం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత సమంత, రాజ్ నిడుమోరు తమ ఇన్స్టా ఖాతాల్లో పెళ్లి ఫోటోలను షేర్ చేసి అధికారికంగా వెల్లడించారు. ఈ పెళ్లిలో సమంత ఎర్ర రంగు చీర, జాకెట్ ధరించగా రాజ్ నిడుమోరు క్రీమ్ గోల్డ్ కలర్ కుర్తాను ధరించారు.
నాగచైతన్యతో సమంత వివాహం ఎంత ఆర్భాటంగా జరిగిందో దానికి భిన్నంగా రాజ్తో ఆమె పెళ్లి సింపుల్గా జరగడం గమనార్హం. విశాఖలో పర్యాటకులకు అదనపు ఆకర్షణ. విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై సముద్రానికి అభిముఖంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని సోమవారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి అని విశాఖ ఎంపీ శ్రీభరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విఎంఆర్డీఏ స్థలం సమకూర్చగా శ్రీ సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్, ఆర్జే అడ్వెంచర్స్ సంయుక్తంగా 7 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించాయి. విఎంఆర్డీఏకి గ్యారంటీ ఫీ కింద ఆదాయంలో వాటా ఇస్తారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పొడవు 55 మీటర్లు. ఇందులో 20 మీటర్లు భూమి మీద, మిగిలిన 35 మీటర్లు గాలిలో ఉండేలా నిర్మించారు. వెడల్పు 3 మీటర్లు, సముద్ర మట్టానికి 1020 అడుగున ఎత్తున ఏర్పాటు చేశారు. ఒకేసారి 100 మంది బ్రిడ్జ్ మీదకు వచ్చిన చెక్కు చెదరనంత బలంగా దీనిని నిర్మించారు. అయితే భద్రతా కారణాల రీత్యా విడతకు 40 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. పర్యాటకులను బృందాల వారీగా గాజు వంతెన మీదకు పంపుతారు. ఒక్కో బృందం 5 నుండి 7 నిమిషాల పాటు సందర్శించేందుకు అనుమతిస్తారు. ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వారి నివాసంలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకున్న యువతిది కులాంతర ప్రేమ వివాహం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి పోలీసులు యువతి తల్లి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బొగ్గానిపల్లె తండాకు చెందిన చిన్నరాముడు, లక్ష్మీబాయి దంపతులకు కుమారుడు, కుమార్తె మాధురి సాహితీబాయి ఉన్నారు. ఐఏఎస్ హోదాలో ఉన్న చిన్నరాముడు ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా గుంటూరులో పనిచేస్తూ తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె మాధురి బుగ్గాని పల్లెకు చెందిన బోయ రాజేష్ నాయుడు అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ ఏడాది మార్చి 5న నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో వివాహం చేసుకున్నారు. రాజేష్ తమ కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మాధురి తల్లిదండ్రులు అప్పట్లో నంద్యాల ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్పీ ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడగా మాధురి తన భర్తతో వెళ్తానని చెప్పడంతో ఆమెను భర్త వెంట పంపించారు. మార్చి 7న యువతి తల్లిదండ్రుల ఆమోదంతో బేతంచెర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. మాధురి 3 నెలల క్రితం మిమ్మల్ని చూడాలని ఉంది, మీతో ఉండాలని ఉంది అంటూ తల్లిదండ్రుల సెల్ ఫోన్కు మెసేజ్ పంపింది. దీంతో వారు బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్కు వచ్చారు. ఇరు వర్గాలు బేతంచెర్ల పోలీసులను సెప్టెంబర్ 3న ఆశ్రయించాయి. పోలీసులు ఇరు వర్గాల సమక్షంలో మాధురిని విచారించి ఆమె ఇష్టపూర్వకంగానే తల్లిదండ్రులకు అప్పగించారు. తన భర్తకు ఉద్యోగం లేదని, ఉద్యోగం వచ్చిన తర్వాత వస్తానంటూ మాధురి పోలీసులకు లిఖితపూర్వకంగా రాసిచ్చి తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది. తమ కుమార్తెను రాజేష్ నాయుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని వేధింపులకు గురిచేశాడని, ఆ వేధింపులకు తాళలేక బలవన్మరణానికి పాల్పడిందని మాధురి తల్లిదండ్రులు లక్ష్మీబాయి, చిన్నరాముడు ఆరోపించారు. మంచి ఉద్యోగం, జీతం వస్తుందని చెప్పి నమ్మబలికాడని పేర్కొన్నారు. తన కుమార్తెపై ఉన్న మమకారంతో రాజేష్ డిమాండ్ మేరకు 20 తులాల బంగారం, కొంత నగదు ఇచ్చామని వెల్లడించారు. పెళ్లైన 2 నెలల తర్వాత తమ కుమార్తె భర్త వేధింపుల గురించి చెప్పిందన్నారు. అత్తింటికి వెళ్లి అనేక మార్లు ప్రాధేయపడినప్పటికీ వేధింపులు తగ్గకపోవడంతో తమ కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చామని తెలిపారు. భర్త వేధింపులను గుర్తు చేసుకుని మానసిక క్షోభను భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య మాధురి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ రాజేష్ నాయుడు సోమవారం నంద్యాల ఎస్పీని ఆశ్రయించాడు. ఆమె తల్లిదండ్రులే హత్య చేశారంటూ మీడియా ఎదుట ఆరోపించారు. తనకు కూడా ప్రాణహాని ఉందని, తన భార్య గర్భవతి కూడా అని పేర్కొన్నారు. తన భార్య మృతిపై లోతుగా దర్యాప్తు చేసి అసలు విషయాలు బయటికి తీయాలని డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఈరోజు బేతంచెర్ల మండలం బొగ్గానిపల్లి తండాకు వెళ్లనున్నారు. ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం. డాక్టర్ గణేష్ బరయ్య ఎత్తు 3 అడుగులు. ఉద్యోగం ప్రభుత్వ వైద్యాధికారి. జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు, దృఢమైన సంకల్పం, ఆశయం చాలని నిరూపించారు గుజరాత్లోని భావనగర్ జిల్లా గోరఖి గ్రామానికి చెందిన గణేష్.
గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరీ వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకోవడం విశేషం. నీట్లో మంచి మార్కులు సాధించినా ఎత్తు తక్కువ ఉన్న కారణంతో తనకు ఎంబీబీఎస్లో అడ్మిషన్ ఇచ్చేందుకు భారత వైద్య మండలి నిరాకరించినట్లు గణేష్ తెలిపారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో కేసు వేయగా తనకు ప్రతికూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయినా నిరాశ చెందకుండా సుప్రీంకోర్టులో పోరాడి గెలిచి 2019లో భావనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందినట్లు వివరించారు. అలా వైద్యుడు కావాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని ప్రస్తుతం బాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు. లక్ష్య సాధనలో అలుపెరగని పోరాటం చేసిన గణేష్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భారత్ 13, నమీబియా 0 ప్రపంచ కప్లో శుభారంభం. జూనియర్ మహిళల హాకీ ప్రపంచ కప్లో భారత్కు అదిరే ఆరంభం. సోమవారం తొలి మ్యాచ్లో 13-0తో నమీబియాను చిత్తుచిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్ గోల్ మీద గోల్ కొట్టి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. 10వ నిమిషంలో సాక్షి రాణా గోల్తో ఖాతా తెరిచిన భారత్ అక్కడి నుంచి గోల్స్ చేస్తూనే పోయింది. కనికా శివాజ్, హీనా బానో హ్యాట్రిక్ గోల్స్ కొట్టగా సాక్షి రాణా 2, బినిమా, సోనం, సాక్షి షుకియా, ఇషికా, మనీషా ఒక్కో గోల్ కొట్టారు. భారత్ 8 ఫీల్డ్ గోల్స్ సాధించింది. పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేయడం ద్వారా మరో 5 గోల్స్ కొట్టింది. మరోవైపు పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్లో ఈ రోజు జరిగే పూల్ బి చివరి లీగ్ మ్యాచ్లో స్విట్జర్లాండ్తో భారత్ తలపడనుంది. తొలి 2 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. హైబీపీకి నిద్రతో కళ్ళెం. రోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇది జీవితంలో వృద్ధి చెందటానికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పరిశోధనలు దీన్ని బలపరుస్తున్నాయి. రాత్రిపూట రోజు ఒకే సమయానికి పడుకుంటే అధిక రక్తపోటు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్లీప్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ముఖ్యంగా రాత్రిపూట రక్తపోటు బాగా తగ్గుతోందని వివరిస్తోంది. అప్పటికే హైబీపీ తగ్గటానికి మందులు వేసుకుంటున్న వారిలోనూ నిద్రవేళలు మంచి ప్రభావం చూపుతుండడం విశేషం. ఈ అధ్యయనంలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న కొందరు మధ్య వయసు వ్యక్తులను ఎంచుకుని 2 వారాల పాటు ఒకే సమయానికి పడుకోవాలని, పగటి కునుకు మానేయాలని సూచించారు. వీరెవరికీ ఎక్కువ లేదా తక్కువసేపు నిద్రించాలని చెప్పలేదు. కేవలం సమయానికి మాత్రమే పడుకోవాలని చెప్పారు. దీంతో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఉప్పు తగ్గించడంతో సమానంగా రోజంతా సిస్టాలిక్ రక్తపోటు 4 mmHg, డయాస్టాలిక్ రక్తపోటు 3 mmHg తగ్గటం గమనార్హం. రాత్రిపూటైతే మరింత ఎక్కువగా సిస్టాలిక్ రక్తపోటు 5 mmHg, డయాస్టాలిక్ రక్తపోటు 4 mmHg తగ్గింది కూడా. రాత్రిపూట 5 mmHg రక్తపోటు తగ్గిన గుండె జబ్బు ముప్పు 10% కన్నా ఎక్కువగా తగ్గుతుండడం గమనార్హం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. PMAYG దరఖాస్తులకు గడువు పొడిగింపు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద దరఖాస్తుల స్వీకరణ, సర్వేను ఈ నెల 14 వరకు పొడిగించినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తెలిపారు. ఇండియా AI సిటీగా అమరావతిని గుర్తించండి. అమరావతిని ఇండియా AI సిటీగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. క్వాంటం కంప్యూటింగ్ సంస్థలకు భారీగా ప్రోత్సాహకాలు. సానుకూల వాతావరణ కల్పనకు ప్రభుత్వ నిర్ణయం. పెట్టుబడులకు అనుగుణంగా రాయితీలు. స్టార్టప్లకు పలు ఇన్సెంటివ్లు. ముస్తాక్ అలీలో హార్దిక్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ T20 టోర్నీలో ఆడబోతున్నారు. సెప్టెంబర్ చివర్లో ఆసియా కప్లో ఆడుతూ గాయపడ్డ హార్దిక్ అప్పట్నుంచి మైదానానికి దూరంగా ఉన్నాడు. ఇటీవలే అతను ఫిట్నెస్ సాధించాడు. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడాకు అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. మంగళవారం హైదరాబాద్లో పంజాబ్తో మ్యాచ్లో ఆడనున్నాడు. గురువారం గుజరాత్లో మ్యాచ్లోనూ బరిలోకి దిగనున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.